రసాయన ఎరువులు, పురుగుల మందులను అధికంగా వినియోగించడం వల్ల నేల సారవంతం తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. పంజాబ్లో అధిక రసాయనాల వినియోగంతో క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో రాకుండా రైతులు తగిన మోతాదులోనే ఎరువులు వేయాలన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయంపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామంటున్న కలెక్టర్ రాజాబాబుతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా ఎరువుల్లో కొరత ఇలాంటి అనుమానాలు సందేహాలు ఎటువంటి లేకుండా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక యాప్ను అయితే ప్రత్యేకంగా రూపొందించారు. ఆ యాప్లో యూరియా, డిఏపి మాత్రమే విక్రయించడానికి అవకాశం ఉందంటూ కూడా కలెక్టర్ రాజాబాబు యాప్ గురించి స్పష్టం చేశారు. అసలు యాప్ ఏంటి, దాంట్లో ఎలాంటి ఎరువులు విక్రయిస్తారనే మొత్తానికి తెలుసుకుందాం. యాప్లో ఏమేమి ఎరువులు రైతులకి అందుబాటులో ఉన్నాయి? ఈ యాప్ ద్వారా ఏంటంటే ఆల్రెడీ మనకి ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అది ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. టోటల్గా గత కాలం నుంచి రన్ అవుతుంది. అది విచ్ లింక్డ్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఏపి అండ్ యూరియాకి సంబంధించి ట్రాకింగ్ చేద్దామనే ఉద్దేశంతో మనకి యాప్ అనేది క్రియేట్ చేసింది. రైతులకి యూరియా అండ్ డిఏపి అదే ఇందులో రికార్డ్ అవుతుంది. మిగతా ఇది కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదర్ దాన్ ఈ యాప్లో కాకుండా మిగతా రెగ్యులర్ యాప్లోనే అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ తగ్గించాలనేది మెయిన్ దీని యొక్క ఉద్దేశం అనమాట. అంటే రైతులకి పంటకు తగిన విధంగానే ఎరువులు సప్లై చేయాలనేది ఒక యూనివర్సిటీ ఏదైతే మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే డిసైడ్ చేసిందో దాని ప్రకారం ఇక్కడ సాయిల్ టెస్ట్ చేసి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పంటకి ఏ ఎరువు ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది అలా డిసైడ్ చేశారు. కాబట్టి ఆ క్వాంటిటీని అలా ఫిక్స్ చేశారు. రవాణా అంటే ఇతర ప్రాంతాల నుంచే ఎరువులు కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ యుద్ధ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉంటుందా? అలాగే వ్యవసాయ శాఖ ఎలా సన్నద్ధమైంది ఈ సీజన్లో రైతులకు ఎరువు అందించే విధంగా? ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ అయితే మనకి రాలేదు. యాక్చువల్గా అయితే దానిలో దృష్టిలో పెట్టుకుని ఇది తగ్గించారంటాం అనేది కూడా ఇలాంటి చేశారనేది కూడా అది కరెక్ట్ కూడా కాదు. రేటు కూడా ఆల్రెడీ ఎంఆర్పీ ఏదైతే ఫిక్స్ చేశారో దానికి అమ్మాలని చెప్పేసి గవర్నమెంట్ ఉందో అది మనం ఎన్ష్యూర్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎంత ఫెర్టిలైజర్ కన్జ్యూమ్ అయింది, ఎంత ఉంది అనేది కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్లో తెలియడానికి అవకాశం ఉంది. ఈ ఇంటర్వెన్షన్ వల్ల లాస్ట్ ఇయర్తో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 40% అంతా కూడా డిస్క్రిమినేట్ యూజ్ అంతా కూడా తగ్గిపోయింది. అప్పుడు ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఎక్కువ ఎందుకు తీసుకున్నారంటే కనుక కంట్రోల్ లేదు. అప్పుడు ఎవరు పడితే ఎంత పడితే తీసుకోవడం అనేది ఎలా తీసుకొని దానికి అగ్రికల్చర్కి ఉన్నా లేకపోయినా అదర్ పర్పస్లో వాడటం, లేదంటే కనుక హోర్డింగ్ పెట్టుకుని రేట్లు పెంచుకోవడం రకరకాలన్నీ కూడా అప్పుడు జరిగినాయి. బట్ ఇప్పుడైతే అది లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి సుమారు 42,000 టన్స్ వరకు కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. ఎరువుల కొరత అయితే లేదు. ఇవ్వడం అయితే మాత్రం ఒక జ్యుడిషియస్గా ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల కూడా భూమి గుళ్ళబారిపోవడం, అలాగే వచ్చిన ఉత్పత్తుల్లో కూడా కొంతవరకు ఈ రసాయనాలు కలుస్తున్నాయని చెప్తుంది. సేంద్రియ వైపు మొగ్గు చూపే విధంగా ఒక జిల్లా కలెక్టర్గా మీరు వారికి రైతులకి ఏం సూచిస్తారు? రైతులకి అందరికీ చెప్పేది ఏంటంటే ఒక ఎరువుని వాడినంత మాత్రాన ప్రొడక్ట్ అనేది రాదు. దాంట్లో ఉన్నటువంటి సారం అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎరువుల్ని ఎక్కువ వాడటం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. సాయిల్ నష్టపోతుంది. అట్ ద సేమ్ టైం దాని నుంచి వచ్చేటువంటి పంటలు కనుక మనం కన్జ్యూమ్ చేసినప్పుడు అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది పంజాబ్. ఎక్కువ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యూరియా వాడుతున్నారు. దాని సబ్సిక్వెంట్గా దే రీప్ ద ఫ్రూట్స్ లైక్ క్యాన్సర్ అందరికీ కూడా రావడం అనేది జరుగుతుంది. ఫెర్టిలైజర్స్ తక్కువ వాడి నేచురల్ ఫార్మింగ్ వైపు మనం ఇప్పుడు కూడా వెళుతున్నాం. యాక్చువల్గా ప్రకాశం జిల్లాలో ఏం చేస్తున్నామంటే నేచురల్ ఫార్మింగ్ వైపు ఇప్పుడు ప్రజలందరినీ కూడా మన రైతులందరినీ కూడా అట్రాక్ట్ చేయాలంటే కనుక అన్లెస్ వాళ్ళు బిలీవ్ చేస్తేనే కానీ దాని వైపు వెళ్ళరు. అందుచేత మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఎకరంలోనూ కూడా అట్లీస్ట్ 1/10 ఆఫ్ పార్ట్లో మీరు ఈ నేచురల్ ఫార్మింగ్ చేయండి. పంట తెలుస్తుంది, ఎంత పెట్టారో తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదే కార్యక్రమాలు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా రైతన్న మీకోసం దాంట్లో ఒక పని పెట్టుకుని దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో డెఫినెట్గా ఆ చేంజ్ అయితే ప్రకాశం జిల్లాలో కనపడుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా నుంచి.